గోడ పాలు బట్టి అటువైపు ఏర్పాటు చేద్దాం. ఇంక తర్వాత 8 దాటితే ఉండలేకపోతున్నారు, తీవ్రంగా ఉంది. మనవాడు కూడా చెప్పండి. తర్వాత రెండు ఆరాధనలో కూడా ప్రభుత్వం అయితే వచ్చే నెలలోనే అందరూ 7:30 వచ్చేసేమనండి. మరి లేకపోతే కంటేసి ఎప్పుడులాగా చేద్దాం. కొన్ని ఎండ బాగలేదు, దానివల్ల అనారోగ్యానికి గురవుతారు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అవకాశం ఉంది కాబట్టి అనుకూలత ఆదివారం సెలవు రోజు అందరూ 7:30 వస్తేనే బాగుంది. అందరు గట్టి చప్పలు కొట్టాలి. చాలా మంచిది. దేవుడు పోయిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మనందరి కుటుంబాలని మన సంఘాలను దీవించాడు. ఆయన కృపను అనుగ్రహించాడు. మీ ప్రార్థనలు చాలా గొప్పని నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే మరలా అప్పుడు కరోనా వైరస్ ఉంటే ఇప్పుడు కూడా ఉంది. లాక్డౌన్ ఆ సమయంలోనే దాదాపుగా చాలామంది బాప్టిస్టాలు తీసుకొని రక్షించబడ్డారు. మరలా 2021 సంవత్సరం కొత్త సంవత్సరం రాగానే నెలలో కొంతమంది బాప్టిస్టు. పోయిన చివరి ఆదివారం కూడా డోయిపల్లిలో ఒకరు బాప్టిస్ట్ తీసుకున్నారు. మరలా ఈ ఏప్రిల్ నెలలో పాలపాడు ఒక 2 బాప్టిస్టులు తీసుకున్నారు. కానీ శనివారం డోయిపల్లికి సంబంధించినటువంటి ఒక విశ్వాసి ఇక్కడ బాప్టిస్టులు తీసుకుంటాం జరిగింది. ఈ రీతిగా దేవుడు మన ప్రార్థన మీ కన్నీరు వ్యర్థం కాకుండా సంఘానికి షాలేం బేస్ మినిస్ట్రీస్కి దేవుడు అభివృద్ధినే కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఇచ్చిన పరలోక రాజ్యం దొరకదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. రక్షణ అనేది ఉన్నతమైంది. ఇంకా మీ బిడ్డలు ఎవరి బిడ్డలు ఎదిగిన వాళ్ళకి మీరు అడ్డంగా ఉండొద్దు దయచేసి. వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు బాప్టిస్టాలు ఇప్పించాను. ఇప్పుడు చాలా మన పిల్లలు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చదువుతుండగానే బాప్టిస్టాలు తీసేసుకున్నారు. వాళ్ళు ఇంజనీర్లు, వాళ్ళు డాక్టర్ కోర్స్ చదువుతున్నారు, తీసేసుకున్నారు. బాప్టిస్టాలు రక్షించబడతారు. కాబట్టి చిన్నపిల్లలే ఆ పిల్లలే ఈ పిల్లలే రక్షణ కార్యానికి అడ్డంగా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. అభ్యంతరకరంగా ఉంటే శ్రమ కలుగుతుంది. రక్షణ నువ్వెవరు వాళ్ళని అడ్డంపరచడానికి ఆటంకపరచడానికి పరలోకం ఇస్తావు, వాళ్ళకి నరకం నుండి నువ్వు రక్షిస్తావు. ఎందుకంటే కొందరు అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళు వదిలేసే తర్వాత మా అవుతుంది వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేయటం. సంఘం ఆ బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తారు. కాబట్టి ఆ యవన బిడ్డల ఆత్మ కార్యాన్ని రక్షణ కార్యాన్ని దయతో తల్లిదండ్రులు ఆటంకపరచవద్దు. ఇది యెహోవా కార్యం, యెహోవాను కలిగింది. లోకాన్ని ఆశించి ఈ దినాల్లో యవనస్తులు రక్షణ కోరుతున్నారంటే వాళ్ళ ఆత్మీయత ఎంత ఉన్నతంగా ఉందో మీరు ఆలోచించు. గట్టిగా చప్పలు ఉంటాం. దేవుని స్తోత్రాలు. ఈ సందేశంలో పెడదాం. వాళ్ళు మేము వెంటనే బస్సాపేట వెళ్ళవలసింది. పునరుత్థాన దినము నిన్న పోయిన ఆదివారం పునరుత్థాన పండుగ జరుపుకున్నాం చాలా ఆనందదాయకంగా. మన వాక్యంతో దేవుని పిల్లలుగా మనం ప్రతి ఆదివారం మన పునరుత్థాన పండుగే కదా. ఈ ఆనందం, ఈ తృప్తి, ఈ ఆదరణ దేవుని ఆలయంలోనే మనకు దొరుకుతుంది. ఆయన ప్రభు దినమందే మనం తృప్తిపరచబడతాం, ఓదార్పును పొందుకుంటాం, స్వస్థతలు పడగలుగుతాయి, నెమ్మది కలుగుతుంది. ఈ విషయంలో ఈ పునరుత్థానాన్ని బట్టి మళ్ళీ రివైండ్ అనమాట. ద్వితీయ దేశపు కాండం అనేటటువంటిది ఎలా ఉందో ఇశ్రాయేలు యొక్క యాత్రలో కదా, నిర్గమాకాండంతో ఆరంభమై మరలా ద్వితీయోపదేశ కాండం అంటారు. అంటే అర్థం ఏంటి? రెండోసారి ఉపదేశించడం. అలాగే మనకు ఎంత మేలు దేవుడు చేస్తున్నాడంటే ప్రతి ఆదివారం మనకు దేవుడు ఉపదేశిస్తూనే ఉన్నాడు. మన ఆత్మీయతలు ఎదగటానికి, బలపడటానికి, నిత్య జీవాన్ని ప్రవేశించడానికి ఆయన మనకు ఆదరణ కలుగు చూస్తూనే ఉన్నాడు. ప్రభువారి యొక్క పునరుత్థానాల గురించినటువంటిది ఒక ఉన్నతమైన విషయం ఏంటంటే క్రొత్త నిబంధన భక్తులకు ఒక శ్రేష్టమైన భాగ్యం కల్పించబడింది. ఆయన ద్వారా, యేసు ప్రభువారి ద్వారా రక్తం చేత కడబడినటువంటి మనకును చూడండి, ధర్మశాస్త్రానికి లోబడినటువంటి పాత నిబంధన భక్తులకును
ఈ విమోచన, ఈ రక్షణ, పరలోక వారసత్వం అనేటటువంటిది యేసు ప్రభువు వారి యొక్క బలియాగం వలన, శిలువ మరణ పునరుత్థానం వలన కలిగింది. దానికి మనం అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో పెడితే 31వ వచనం నుండి మనం చూస్తే, అపోస్తలుల కార్యం క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన, చూడండి, అప్పుడు దావీదు మహారాజు గారు, ఆయన ఆత్మగినటువంటి ఒక ప్రవక్త, ఆయనే చెప్పాడు. దావీదు ముందుగానే తెలుసుకున్నాడు ఆత్మ ద్వారా. యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు, మా గోత్రంలో, యూదా గోత్రంలో జన్మిస్తాడు, ఆయన పాతాళంలో విడవబడడు, ఆయన శరీరం కూడా ఏమవుదు, కుళ్ళిపోదు అని ఆయన ముందుగానే ప్రవచించాడు. తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి, అది ఈ ప్రసంగం ఇప్పుడు కాదండి, పాత నిబంధన ప్రవక్తలే యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానముల గురించి తెలియచేశారు. యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానముల గురించి వారు తెలియజేశారు అన్నమాట. ఇది ఈ యొక్క రిజరెక్షన్, పునరుత్థానం అనబడేటటువంటిది చాలా ఉన్నతమైనది. ఆ రోజుల్లోనే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు అనబడే గుంపు ఉంది. వాళ్ళు పునరుత్థానాన్ని అంగీకరించారు. అప్పుడే యూదా మతములోనే కొన్ని గుంపులు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పరిసయ్యులు అతిశయం ఉన్న వాళ్ళకి, భక్తి అతిశయం ఉన్న లేఖనాలు కొన్ని ఎరిగినటువంటి వాటిని ఒప్పుకుంటారు. కానీ వచ్చిన తిప్పలు ఏంటంటే వాక్యాన్ని అనుసరించరు. మనలో చాలామంది క్రైస్తవులు అన్నీ ఒప్పుకుంటారు, అన్ని అంగీకరిస్తారు, కానీ వారు గైకొనరు. మారుమనసు ఉందని తెలుసు, బాప్తిసం పొందాలని తెలుసు, రక్షించబడాలని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు. అన్నీ తెలిసినా కూడా కొన్ని మిషన్లు కట్లకి, బంధకాలకి బంధించబడి, మరి ఆయన ఏమంటాడు, ఈయనేమంటాడు, ఆ ప్రెసిడెంట్ గారు ఏమంటారు, నాకు ఈ యొక్క మిషన్లో, ఈ సంఘంలో నాకు స్థానం ఉండదేమో, హోదా ఉండదేమోనని ఆ రోజులో నికోదేము భయపడ్డాడు. అరిమత్తయ్య, యేసుప్రభు కూడా భయపడ్డాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇక తెగించారు. సత్యాన్ని మేము అనుసరించాలి, వాళ్ళు ఏమైనా సరే, ఆ మహనీయుడే చనిపోయాడు, మరలా తిరిగి లేచుతాడు, మనమెంత నీతి కొరకు ఏదైనా సరే, హింస అయినా సరే, ప్రాణాపాయమైనా సరే, నీతిమంతులుగా తీర్చబడాలని వారు తెగించి ప్రభువును ఫాలో అయ్యారు. తర్వాత యేసుప్రభు ఏకంగా తన కొరకు తొలిపించిన సమాధి యేసుప్రభు వారిని ఉంచడానికి ఇచ్చేశారు. అలాగుంది. అప్పుడే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పాత నిబంధనలోనే తండ్రి అయిన దేవుని యొక్క హృదయానుసారుడు, ఆయన చిత్తానుసారుడైనటువంటి దావీదు ఇదిగో ఇక్కడ చక్కగా ఏం చేశాడు, ఆయన యేసు ప్రభు వారి యొక్క ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పేశాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నారు. ఇక్కడ రెండు సంగతులు తెలియచేయడానికి, మూడు సంగతులు తెలియచేయడానికి పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒకటేమో యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానముల గురించి దావీదు భక్తుడు, దావీదు మహారాజు ఆత్మను పొందుకొని అప్పుడే ఆయన తెలియచేశాడు, ప్రవచించాడు, లేక చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే యేసు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈయనని
లేపాడు యేసు ప్రభు వారిని. ఇందుకు మేము కళ్ళారా చూసాం కాబట్టి దీనికి మేము సాక్షులు. నానా, దీనికి మేము సాక్షులము. ఇది ఖర్చు కథ, పెట్ట కథ, కల్పితమైనటువంటిది కాదు. బైబిల్ చరిత్ర సంబంధమైనటువంటి గ్రంథము కనుక ఇవేదో పుక్కుటి పురాణాలు, కల్పించినటువంటి కట్టుకథలు కావు. చందమామ బాలమిత్ర కథలు కావు. ఏవేవి జరిగినాయో జరిగిన సంగతుల గురించి ఇక్కడ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ చరిత్రను రాయించాడు. ఈ చరిత్రకారుడు, ఈ చరిత్రను రాసినటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు, మనుషుడు కాదు. మనుషులు కూడా లోకాలాంటి వారు, కొంతమంది పరిశీలన చేసి ఆత్మ ద్వారానే రాశారు. కానీ వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏమాత్రం కూడా వ్రాయలేదండి. వ్రాయలేదు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అయ్యా యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరం సాక్షులం. ఎందుకంటే ఆయన యెరూషలేములో సిలువను మోస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు, సిలువ మీద వేలాడినప్పుడు కదా, ఆయన సిలువపై విజ్ఞాపన చేసినప్పుడు ఇవన్నీ మేము దూరం నుండి చూచాం. ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, తండ్రైన దేవుడు లేపడం, ఇవన్నీ కూడా మేము చూసామని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరలా ఇంకోటి ఏమంటాడారా? నెక్స్ట్, కాగా ఆయన అదే ఇప్పుడు మామూలు కాదండి. ఎక్కడో నక్కలకు పరిగెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా కావలేదని అదేం కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అది తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున. అది చూడండి, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. శిలువ మరణానికి ముందు తను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. కనుకనే ఆయన ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. అంటూ ఇంకొక అసలు విషయం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించి, అదే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఆయన ద్వారా తెలియబడింది. ఆ వాగ్దానము ఈ పెంతెకొస్తు పండుగ దినమున నెరవేర్చబడినది. అంత మాత్రమే కాదు, ఈ పరిశుద్ధాత్మను గురించి ప్రభువారు యోహాను సువార్తలో 14 అధ్యాయాలు తెలియజేశారు కదా. ఏం తెలియజేశాడు? అక్కడ ఆత్మల గురించి 2-3 చోట్ల రాయబడి ఉంది. ఒక్కొక్కరి చదవండి. అక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మను గురించినటువంటి ఉన్నతమైనటువంటి వాగ్దానం అని గురించినటువంటి ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. తర్వాత సర్వసత్యము ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ, ఇది అన్నాను ఒక నిమిషం అలా చదువుగాని, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఎల్లప్పుడూ ఏంటది? ఏమంటది? ఆయన ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త ఆత్మను అనగా సత్య స్వరూపియకు, అదే ఆ ఎప్పుడు కూడా మనతో, సంఘ బిడ్డలతో, శిష్యులతో, విశ్వాసులతో ఉంటాను. యేసు ప్రభుల వారేమో ఏమండి మరి 30 సంవత్సరాలకు బాప్తీసు మంది సేవ ఆరంభించి 3.5 సంవత్సరాలు శిష్య బృందంతో, భక్త బృందంతో ఉన్నాడు శరీరధారిగా. ఇప్పుడైతే విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ అంటే మనం ఈ లోకంలో జీవించేంత వరకు మనకు అండగా, మనకు ఆదరణగా, మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి, ఇవన్నీ జరిగించడానికి ఆధ్యాత్మిక విషయంలో ఆత్మస్వరూపి అయి పరిశుద్ధాత్ముడు మనతో, మనలో, మన మధ్య ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం వలన జరిగినది ఏమిటంటే, ఆయన మరణ పునరుత్థానముల వలన నిత్యము పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని బలపరిచి సర్వ సత్యములోనికి నడిపించటానికి ఆయనకు మనకు అండగా ఉన్నాడు. పెద్దకొస్తు పండుగ దినము రోజున ఆ ఉన్నతమైనటువంటి అభిషేకము అనుగ్రహించబడినది. ఈ యొక్క ఆత్మ వలన, ఈ పరిశుద్ధాత్మను పొందుకొనుట వలన ఏం జరుగుతుంది భక్త బృందానికి? ఇందులో నువ్వని నేనని కాదు, అంత్యదినములలో అందరి మీదకి నా ఆత్మను కుమ్మరించేదాం. ఏమండి, అక్కడ మరి యవనులు, పెద్దలు, వృద్ధులు, సేవకులు, సేవకురాండ్రు అందరి మీదండి. కొంతమంది స్త్రీలకు సంఘాల్లో ఏ స్థానం ఇవ్వరు. ఇక్కడైతే అందరి మీద, స్త్రీల మీద కూడా, కన్యకల మీద కూడా, యవ్వనస్తుల మీద కూడా తన ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానము, అది యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడింది. మేడగదిలో 120 మంది ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడి గంతులేస్తుంటే, కేకలేస్తుంటే వీళ్ళేదో క్రొత్త మద్యం తాగారు అనుకుంటే దానికి వివరణ దేవుని వాగ్దానం. అస్సలు పునరుత్థానం వలన ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించబడ్డాయని పేతురయ్య స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే మనకు తెలుసు అనేక పర్యాయాలు మార్చు వార్త 16వ అధ్యాయము 17 వచనం లేదా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని యేసు ప్రభు వారు ఆనాడే చెప్పారు. మీరు నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటారు కదా. లూకాసు వార్త 24లోనేమో మీరు పైనుండి శక్తి పొందుకొని అంతవరకు యెరూషలేములో నుండి కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరలా పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన ఆ పరిశుద్ధాత్మను గురించి ఆ శిష్య బృందానికి తెలియచేయటం జరిగింది. అప్పుడే చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున. అదే వినాలి మీరు. ఎందుకంటే మరలా ఈ దినాలు కూడా దేవుడి మాట చెప్పిస్తున్నాడంటే, విశ్వాసులు అయ్యుండి రక్షించబడి 5-10 సంవత్సరాలు అయ్యింది, దెయ్యం కళ్ళలోకి వచ్చిందయా, అబ్బో బాబోయ్ ఊపిరాడకుండా గుడి మీద కూర్చుంది, క్యాక్ చేశాను, అరిశాను, భయపడ్డాను, వణికాను, అబ్బాయిని పిలిచాను, అమ్మాయిని పిలిచాను, నాన్న పిలిచాను, పక్కన కూర్చున్నారు, నాకు భయం వేసింది, వణికేసింది అన్నాడు. ఆ మాట అనకూడదు. అంటే ఏంటంటే దైవాత్మను నీవు అంగీకరించడం లేదు, దైవాత్మను నీవు స్వీకరించలేదు, ఆత్మశక్తిని పొందుకోలేదు, వాగ్దానాన్ని నువ్వు ఇంకా విశ్వసించలేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతున్నావు. నమ్మాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నమ్మాలి. ఏమండి, ఆత్మను పొందుకోవాలి తప్పక. అంత్యదినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, నా మీద కూడా కుమ్మరించబడాలి అనేటటువంటిది కావాలి నీకు. కొంతమంది ఎలా తయారయ్యారంటే, ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళని పిలిపించుకుంటే, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటే, ఎవరు కనబట్టి చెబుతారేమో, ఏదైనా ప్రవచిస్తారేమో, ఏదైనా కనిపెడతారేమో, ఇదే పని వస్తుంది, ఇదే అనుకుంటున్నాను. కానీ బాబు, నేను కూడా యేసయ్య రక్తం చేత కడగబడ్డాను, పవిత్రపరచబడ్డాను, రక్షించబడి ఆయన కుమారుడయ్యాను, కుమార్తెనయ్యాను కదా. ఆయన ఏ భేదం లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్లుగా పరిశుద్ధాత్ముడు అందరి మీదకి ఆయన వస్తాడు. నేను కూడా పొందుకోవాలనేటటువంటిది లేకుండా బద్ధకస్తులై, సోమరులై, నిష్ప్రయోజకులై ఎవరో వారు ఉంటే వాళ్ళ ఫలము కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంత సిగ్గుసేటు! యేసు ప్రభు వారు స్వార్థపరుడు కాదు. నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నారు. విశ్వాసులైన వారు మీరెందుకు వ్యర్థంగా ఉండాలి, మీరెందుకు ఆత్మను పొందుకోకూడదు, ఎంతకాలం నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? ఎన్ని పునరుత్థాన పండుగలు అయిపోయినాయి. ఏమండి, ఇది 2000 ఎన్నో సంవత్సరం, 2000 ఎన్నో సంవత్సరం, అది 2020 సంవత్సరం అయిపోయింది ఆయన పునరుత్థానుడే లేచి. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏది ఆత్మ ఏది నీకు? ఇంకా దెయ్యాలకు భూతాలకు భయపడుతున్నావు. దెయ్యాలు నేను చూసి భయపడాలి అమ్మో అని మీ బంధువులు మిత్రులు ఇంటికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న అభిషేకాన్ని చూసి అక్కడ చీకట్లో ఉన్నవారు పారిపోవాలి. అది రావాలి. పునరుత్థాన శక్తి నీలో ఉంది, నీకు అర్థం కావడం లేదు, ఆత్మను పొందుకోవడం లేదు. ఆత్మ విషయం కూడా ఎవరి మీదో ఆధారపడుతున్నావు, దేవుని వాగ్దానాన్ని వ్యర్థం చేస్తున్నావు అన్న సంగతి ఆత్మ లేని వారు గ్రహించాలి.
ఆత్మను పొందుకోవాలి ఇంకంతే. ఏమంటే ఏంటన్నా దెయ్యాలను అదే ఏమిటి క్రొత్త భాషలు మాట్లాడుతున్నావా? అన్య భాషలు. ఇక్కడ క్రొత్త భాషలు రెండు ఉన్నాయి. ఒకటేమో ఆత్మను పొందుకొని దేవదూషణ భాషలు, అన్య భాషలు మాట్లాడటం. మరొకటేమో నీవు దేవుడు నిన్ను ఉన్నతంగా అభిషేకించి నిలబెట్టుకున్నప్పుడు ఈ దేశంలో ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, అమెరికా వెళ్ళామనుకోండి, తెలుగు వ్యక్తివైనా దేవుడు నీకు రాని భాషను కూడా తన ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ భాషతో నీ చేత ఆయన ప్రసంగం చేయిస్తాడు. నమ్మితే చెప్పండి కొట్టండి. ఏంటంటే వచ్చే చెప్పడం ఏంటంటే మనం ఎంతవరకు మన విశ్వాసం ఉందంటే తలనొప్పి పోయేంతవరకు, జనం తగ్గేంతవరకు, అప్పులు తీరేంతవరకు విశ్వాసం ఉంచుతున్నాం. కానీ నమ్మిక దైవాత్మను పొందుకున్నప్పుడు మనం ఎలాంటి ఆయన అద్భుతాలు చేయగలము అనేటటువంటిది రావడం లేదు. మేము చిన్నప్పుడు 4వ తరగతి ఆ పాస్టర్ గారు చదివింది. ఆయన జర్మనీ వెళ్ళి ప్రసంగం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉందండి. ఒకసారి ఒక ఆయన ఆత్మను పొందుకుని మనకు ఆరంభంలో మమ్మల్ని కూడా అపోస్తులు ఆయన తంగరాజు గారు చెన్నై నుండి ఆ దంపతులు అక్కడ నుంచి టీం వచ్చి మమ్మల్ని సేవకు అభిషేకించారు. ఆయన గారు ప్రసంగం చేస్తున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు అలాగే కొందరు ఆత్మతో నింపబడి ఒక ఆయన పని ఏంటంటే చెప్పులు కూర్చునేటట్టు ఆయన రక్షించబడి ఆత్మను పొందుకున్నారు. ఆయన తమిళంలో ప్రవచించడం మొదలుపెట్టారు. ఏదో అర్థం మనకు రాదుగా. ఎలా తంగరాజు తమిళంలో కుమారుడు తంగరాజని ప్రవచించి ఆయన గురించి కొన్ని సంగతులు చెప్తే ఆయన అనుకున్నాడంట తమిళోడు ఇక్కడికి వచ్చాడేమో అనుకున్నాడంట. తీరా అయితే భోజనం చేసేటప్పుడు తీరా చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఉన్నాడు. నువ్వు తమిళ బాగా ప్రవచించాడంటే అది మనకు తెలిగే సరిగా పక్కన ఆయనకి తెలిగే సరిగా రాదంటే కొద్దిగా పండగా ముద్దుగా మాట్లాడతాడు. కానీ అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డారు. అపోస్తులే ఆశ్చర్యపడ్డారు. ఈ అనుభవం ఇది రావాలి ప్రవచనం. ఏదో మనందరి దగ్గర జరిగిన సంగతులు చూసి ప్రవచించడం అది పెద్ద ప్రవచనం కాదు. కాబట్టి దేవుడు నమ్మినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కొత్త భాషలు మాట్లాడతారు. ఏమండి అన్ని భాషలతో వేరే భాషతో ప్రవచిస్తారు. ఇంగ్లీషులో ప్రవచిస్తారు, లాటిన్లో ప్రవచిస్తారు, హిందీ వాళ్ళు వస్తే హిందీలో ప్రవచిస్తారు. ఈ ఉనబడి, ఈ అభిషేకం, ఈ తీవ్రత ఆధ్యాత్మిక విషయంలో రావాలి. ఇది అవసరం. ఇది రావాలి. ఎందుకంటే దీనికి అంతటికి మనకు పవర్ ఇచ్చింది యేసయ్య పునరుత్థానపు శక్తి. ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనకు ఆత్మ లేదు, అభిషేకం లేదు, వరాలు లేవు, ఫలాలు లేవు. ఆదాములాగా భూమి మీదే బతికిన కాలం అంతా వ్యర్థంగా ఉండేవాళ్ళం, చచ్చి నరకానికి వెళ్ళేవాళ్ళం. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానం వల్ల ఇలాంటి జరిగింది. నెక్స్ట్ ఏమంటాడు నాన్న? అబ్బో పాములను ఎత్తి పట్టుకుంటారంటే లేనిపోయింది. ఆ పుట్టలోకి వెళ్ళి చేయబెట్టి అర్థం కాదు. ఒకసారి పై పట్టుకుని వచ్చినప్పుడు పట్టుకుని ఇస్తారు అవుతానా పడేస్తారు. ఉదాహరణకి చెప్పండి, ఎవరున్నారు బైబిల్లో? ఎవరున్నారు? పౌలు గారే ఉన్నాడు కదా. చలిగా ఆగేటప్పుడు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు అంతాలు పడేస్తారు. అయ్యి కానీ జరగలేదు. తర్వాత నెక్స్ట్ అది అంటే మనకు మనం ఆత్మహత్యలు చేసుకుని రావడం కాదు, ఇక్కడ అర్థం చేసుకోవడం. మరణకరమైనది ఉదాహరణకి మరి సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఆ సిక్కు మతం నుండి ప్రభువారి దర్శనాన్ని బట్టి ఆయన రక్షించబడి సేవ చేస్తుంటే ఆయనకి ముందు ధనము కన్యకను తీసుకొచ్చి ఎరగా వేశారు. రే ఆ మతాన్ని విడిచిపెట్టి, ఆ యేసుని విడిచిపెట్టి నువ్వు మళ్ళీ మనలోకి వచ్చేస్తే నువ్వు సామాన్యమైన స్థితి కాదు. ఇదిగో ఈ ధనమంతా, ఈ సిరి సంపదలను మీయే, ఈ చక్కటి కన్యక ఏమైనా నీకు ఇచ్చి పెళ్ళి చేస్తామన్నప్పుడు ఆయన సునాయాసంగా దాన్ని అలాగా ధిక్కరించారు. నా మట్టుకైతే బ్రతుకుట ఇస్తే ప్రభు కొరకే నేను జీవిస్తాను, ప్రభు కొరకే నేను బ్రతుకుతాను, నా ప్రభువే నాకు కావాలన్నప్పుడు సరేలే నాయన ఫైనల్గా చివరిగా మా చేతితో ఒక విందు తీసుకునే ప్రేమతో విందు ఏర్పాటు చేశారు. అందులో భయంకరమైన విషయాన్ని కలిపారు. అది భోజనం చేశారు. అలా పడిపోయి స్పృహ తప్పి హాస్పిటల్ తీసుకెళ్తే అసలు చావలసిన వాడు చావకుండా బ్రతికాడు. కారణం ఏంటంటే
దూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. డాక్టర్ల కంటే ముందుగానే దూతలు వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేశారు. ఆ విషయాన్ని తొలగించారు. అది గమనించారు. టెస్ట్లో డాక్టర్లు నిద్రపోయారు. చచ్చేవాడు బ్రతికేంటి, అసలు ఈ విషయం సామాన్యమైందని. ఆ దినాన సాధు సింధూర్ సింగ్ గారు తాను యేసు ప్రభుని ఎలాగూ చూచారో, దర్శనంలో ఎలాగో రక్షణ పొందుకున్నాడో, ఎలాగో సేవ చేస్తున్నాడో దాని గురించి సాక్ష్యం డాక్టర్లకు, నర్సులు చెప్పినప్పుడు చాలామంది యేసయ్య సొంత రక్షకులుగా అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకులు పాడవు. పరిశుద్ధాత్మ వలన నమ్మినటువంటి వారు వారి సూచికలు జరుగుతాయి. విషపూరితమైన ఏది తాగినా కూడా వారికి కానీ. ఆ తర్వాత చూడండి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఈలోపు తీయండి, నా నామమున పంపబడిన పరిశుద్ధాత్మ అనేది ఆ రిఫరెన్స్ ఈలోపు తీయండి. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కుమ్మరించబడిన అది ఆయన నామమున, యేసయ్య నామమున పంపబడినటువంటిది. ఉదాహరణకి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చదవనక్కర్లేదండి. అక్కడ శృంగారం అనే దేవాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ జరిగినది ఏమిటంటే, అక్కడ కుంటివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. భిక్షముడు కూర్చున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. చేస్తూ ఈ పేతురు యోహానును చూశాడు. వాళ్ళని చూసి ఇంకో విలువైంది ఏమైనా ఇస్తారేమో, ఎక్కువ కానుక ఇస్తారేమోనని వాళ్ళ వైపు చూసుకున్నప్పుడు పేతురయ్య అన్నాడు, అయ్యా, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ అదే నాకు కలిగినదే అదే. చూసారా? అంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద నిలిచి ఉన్నా, యేసునామ ప్రభావాన్ని, ఆయన పునరుద్ధాన శక్తిని, ఆ యేసును నిత్యము వారి యొక్క హృదయాంతరంగములో భద్రపరుచుకున్నా. నేను ఆత్మను పొందుకున్నాను కదా, దయాల పొండి భూతాల పోయండి, రోగులారా స్వస్థపడండి అని అలా కాదు. తనలో పునరుద్ధారపు శక్తిని కలుగు చేసిన యేసయ్య, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, అదే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పేతురయ్య నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వాడు దిక్కును లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేసుకుంటూ ఆలయంలో స్తోత్రాలు చెల్లిస్తూ ఆలయంలోకి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. చూసారా?
ఎంత అద్భుతమైనదో. అభిషేకం కలిగి ఉన్న ఆ నామస్మరణ, ఆయన నామమును పంపబడిన, తీసారా రిఫరెన్స్? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము. అది ఏ బోధ శరీరధారిగా ఉన్నప్పుడు బోధించాడో అవి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? నా తండ్రి నా నామమున పంపబోవు. అది ఎవరి నామమున? అదే కొందరు మతస్థులు ఈ ఆదరణకర్త, వేరొక ఆత్మ ఆదరణకర్త అంటే వేరే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి పెడతారు. మీ బైబిల్లో ఉన్నాడు, ఆయనే ఆదరణకర్త. అందుకని అలాంటి వాళ్ళకి తెలియబడటానికి, మీరు కూడా అర్థం చేసుకుంటానికి మాయలో పడిపోతారుగా, ఆయన మా బైబిల్లో ఉన్న ఆదరణకర్త అంటే ఆయనే అనుకుంటారు. ఇక్కడ స్పష్టంగా ఉంది, తండ్రి నా నామమున. అదే ఏ నామం? అది యేసు నామమున. వేరే ఏ నామము కాదు. యేసు నామమున పంపబడిన పరిశుద్ధాత్మ. యేసు నామమున పంపబడిన మరి ఏ నామమున కాదు. ఈ ఆత్మను పొందుకోవాలి. పునరుత్థానం తర్వాత మనకి ఇచ్చిన ప్రత్యేకమైన హోదా ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. దాన్ని చాలా మంది తృణీకరిస్తున్నారు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆత్మ పొందుకోవాలని తెలియదు, ఆత్మ చేత ప్రార్థన చేయాలని తెలియదు, భాషలతో ప్రార్థన చేయాలని తెలియదు, ఆత్మతో బోధించాలని తెలియదు. లోక జ్ఞానం, వాక్చాతుర్యం, కట్టుకథలు, పిట్ట కథలు, కల్పన కథలు, ఇప్పుడు జనాలు కూడా వాటికే ఆ మాయలోనే పడిపోతున్నారు. ఆత్మావేశంతో ఆత్మ పొందుకొని ప్రసంగం చేసే బోధకుని బోధ ఎవరు వినటం లేదు. ఇప్పుడు ఆత్మ బోధకులు కావలసింది. ఇప్పుడు లౌకిక లోకం, డంభము, ఏమండి, ఈ లోకము సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, వీటికి చాలా మంది విశ్వాసులని పిలువబడుతూ పిశాచులుగా తయారయ్యి ఆత్మ లేని చోట్లకు పరిగెత్తి వారి ఆత్మీయ స్థితిని నాశనం చేసుకుని చివరికి ఈ లోక సంబంధమైన లౌకిక వ్యక్తులుగా మారిపోతున్నారు. మాకు డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, ఘనత ఉంది, సూట్లు ఉన్నాయి, బూట్లు ఉన్నాయి, దేవుడు మమ్మల్ని దీవించాడు అని ఇది దీవెన అనుకుంటున్నారు. అసలైన దీవెన అసలు మర్చిపోయారు. ఏమి కావాలో ఆత్మీయతలు, ఏమి పొందుకోవాలో, ఏదంటే సరైనటువంటి ఆత్మీయ జీవితము. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మను మనం పొందుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఏ బోధలు చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ ఏం చేస్తాడంట? వాటన్నిటిని గురించి సాక్ష్యం ఇస్తాడు, వాటిని జ్ఞాపకం చేస్తాడు. మర్చిపోకుండా ఇలాగ బ్రతకాలి. నేను చెప్తున్నాను, సరైనటువంటి సత్యాత్మను పొందుకునేటువంటి వారు యేసు ప్రభు యొక్క బోధన అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ఆత్మ కలిగినటువంటి వారికి ఎవరో వచ్చి బోధించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడే వాళ్ళకి బోధిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో బోధిస్తాడు, ఎలా ఉండాలో బోధిస్తాడు, ఏమి ధరించాలో బోధిస్తాడు, ఆభరణాలు ఉండాలో తీసేయాలో బోధిస్తాడు. మనలో ఉన్న ఉన్నత అభిషేకాన్ని వచ్చి ఏమండి, కొందరు కన్యకలు కూడా యవన కుమార్తెలు, వారు యవన ప్రాయంలోనే 18-19 సంవత్సరాల వయసు అప్పుడే వారికి ఉన్నటువంటి అలంకరణ అన్ని తీసి అవతాల పడేసి, ఏంటో ఎలా ఉన్నామని వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు, ప్రభు కంటే ముఖ్యం కాదుగా మమ్మీ, ఈ యవన ప్రాయం అందే దేవుడు నా కాడిని బయట నడుగెంతో మేలన్నాడు. ఈ సమయంలోనే నేను ఏమన్నా సాక్రిఫైస్ చేస్తే దేవుని కొరకు చేయాలి. యవన కాలం అందు మీ నిష్ఠా నియమాలే దేవునికి ప్రతిష్ట. ఏమండి, అంత అయిపోయిన తర్వాత ఎన్ని పెట్టుకుంటే ఏంటి, ఏం పెట్టుకోకపోతే ఏంటి, దాన్ని ఎవరు పట్టించుకునేది కాదు. యవన ప్రాయంలో ఒక అట్రాక్షన్, లోకం చూసేటటువంటి, ఆకర్షించుకునేటటువంటి సమయం. ఆ సమయంలోనే ఇలాంటి అన్నిటినీ త్యజించాలి యవన కుమార్తెలు. ఏమండి, యవన కుమారులు వీటిలో ప్రత్యేకంగా కనపడాలి. ఇప్పుడు నేనే ఏం పెట్టుకుంటే ఏంటి, ఏం పెట్టుకుపోతే ఏంటి, 64 సంవత్సరాలు ఏం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, ఏమైనా డెకరేషన్ చేసుకుంటే చూసి ఆహా అనుకుంటారా, తిడతారు. కాబట్టి యవన ప్రాయం అందుకే కదా, యవన కాలంలో నా కాడి పోయిన నరుడికి
మీరు ఏదైనా సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడే చేయండి. కుమారుడు ఆవరణాలు తీసే విషయం కానీ, ఇంకా ఉపవాసాలు నేను నెలకు 2 రోజులు ఉంటాను అనే విషయం కానీ, లేకపోతే ఇలాగ ఉంటాను, ఈ విధంగా ప్రతిష్ఠ చేసుకుంటాను, ఇలాగ సేవలు సహకారం ఉంటాను అనేటటువంటిది ఇప్పుడు కాదు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత కాదు, అన్నీ అయిపోయిన తర్వాత కాదు. ఇక ఇప్పుడే ఎవరి ప్రాయంలోనే దేవుడు మీకు ఇచ్చిన ఛాయిస్, మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎప్పుడు పరుచుకుంటారంటే స్టెఫను మీద అభిషేకం వచ్చినప్పుడు. ఏమండి, సత్యాన్ని బోధించే విషయంలో శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరికి భయపడలేదు. ఎంతగా ఆయన అభిషేకం ఉందంటే సత్యం కొరకు హతసాక్షి అయ్యే అంతగా. అది అభిషేకం కొందరిని హతసాక్షులుగా చేస్తుంది. అభిషేకం కొందరిని మిషనరీలుగా చేస్తుంది. ఉదాహరణకి డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ. వాళ్ళ దేశం ఏంటి, వాళ్ళ ప్రాంతం ఏంటి? విలియం కేరీ గారు మన భారతదేశానికి రావడం ఏంటి? మదర్ తెరీసా అమ్మ మన దేశానికి రావడం ఏంటి? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళటం ఏంటి? అందమైన వాడు, చక్కటి వాడు, మంచి పర్సనాలిటీ. వెళ్ళిపోయి అసలు ఏసంటే ఆ ఖండంలో ఎవరికి తెలియదు. వెళ్ళిపోయి వాళ్ళే ఆయన నరికి తినడానికి ప్రయత్నం చేశారా, క్రూరమృగాలు దాడి చేసినాయా, చెట్లు చామ ముఖానికి కొట్టుకుపోయిందా, అందమైనటువంటి వాడు, ఇక్కడ తగిలి అక్కడ తగిలి కంటికి తగిలి గుడ్డోళ్ళగా కదా, సమసైన స్వరూపమైన యేసయ్య ఎలా లేకుండా పోయాడో ఈ మహనీయుడు, ఈ ఆత్మగలిగిన భక్తుడు, ఆయన రూపము పోలికోడు లేదు. మళ్ళీ ఓసారి భార్య బిడ్డలు చూడటానికి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని అంటాడు భార్య. ఏంటంటే మనం చేసే సేవ ఏంటో, ఒక ప్రసంగం చేయగానే నాకంటే వీరుడు లేడు, సూర్యుడు లేడు, ఒక ప్రవచించగానే నాకంటే ఒక ప్రవక్త లేనే లేదు. బెళ్ళప్పుడు ఎన్ని పనికిరాని బెళ్ళప్పుడు మనం చెప్పుకోవడానికి పనికొస్తాయి కానీ జనాలను రక్షించడానికి పనికి రావు. అది కాదు, ఏదో ఇక్కడ నిలబడి స్టేజ్ మీద ప్రసంగం చేయడం గొప్ప కాదు, ఇంట్లో నుంచి ప్రవచించడం గొప్ప కాదు. చేయవలసిన త్యాగం, పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా మనలోకి వచ్చే సర్వసత్యానికి నడిపిస్తాడు. ఆ సత్యంలో ఒక సత్యం, దేవుని కొరకు హతసాక్షులు కాదు, సమస్తాన్ని త్యాగం చేయడం. వాక్య ప్రకారంగా నా ప్రభు కంటే నాకు మిన్నైన అందము, సౌందర్యం, అలంకరణ ఏమి లేదు, నా ప్రభువే నాకు అలంకరణ. జీవించువారు నేను కాను, క్రీస్తే నా యందు. పరిశుద్ధాత్ముడు ఇలాంటి సత్యబోధన బోధిస్తాడు. ఆభరణలు పెట్టుకోవాలో తీసేయాలో, ఇది తినాలో తినకూడదు, చేయాలో చేయకూడదు, వెళ్ళాలో వెళ్ళకూడదు, అవన్నీ సర్వసత్యపాత్మ, బ్రహ్మపక్షాత్మ, ఉద్రేకాత్మ, అల్పాత్మ, స్వల్పాత్మ కాకుండా సంపూర్ణాత్మ, సత్యంలో నడిపించే ఆత్మ మనలోకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టపా 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 తీసేస్తాం. మాటలు కూడా కంట్రోల్ చేసుకుంటాం. కక్షలు, ద్వేషాలు, అసూయలు తీసి అవతల పడేస్తాం. ఒకసారి ఏమైందంటే కొన్ని సంఘటనలు బట్టి కొందరిని ఇంత హానిగా ఉన్నారు కదా, వాళ్ళ నాశనాన్ని కోరుకోవడానికి ప్రేరేపించగలం అనుకున్నది. వెంటనే పరిశుద్ధాత్ముడు ఇది తగదు, ఆశీర్వదించడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ శపించడానికి కాదు. శత్రువులైన మన కీడు చేసిన ఎక్కడే వెంటనే మనం విత్ ఇన్ 1 minute ఇటేమో శపితమైన ఇతరుల నష్టపూరితమైన కీడుకు ప్రతి కీడు చేయాలనేటటువంటి తలంపు వచ్చింది. వెంటనే దైవాత్మ మనలో ఉన్నప్పుడు అటాక్ చేస్తాం అన్నమాట. అగా ఎక్కడికి వస్తున్నాం లోపలికి, ప్రభు ప్రేమ మనకు కావాలి కదా, కీడుకు ప్రతి కీడు చేయకూడదని ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం అది చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు పనిచేసే విధానం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మందికి తెలియదు. మీ మనసులో ఆత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసి యేసయ్య జ్ఞాపకం చేసినట్టు సైతాన్ గారికి కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ఏమంటాడు ప్రభు వారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, అంతే అంతే కౌంటర్. అలాగే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు బోధిస్తాడు ఆయన, మనకి వాక్యాన్ని హెచ్చరిస్తాడు, వాక్యాన్ని తెలియచేస్తాడు. విశ్వాసులైన వారు సంఘ పెద్దలు ఎలా గౌరవించాలో, తోటి విశ్వాసులు ఎలా గౌరవించాలో,
ఆత్మీయ తండ్రిని ఎలా గౌరవించాలో, ఎలా హెచ్చించాలో, కించపరచకుండా, అవశక్తులను ముట్టకుండా ఎలా ఉండాలో భయముతో అది నేర్పిస్తా కదా. మరి అహరోను మిరియంలే మోషే మీద తిరుగుబాటు చేస్తే మీరు ఎలా భయపడలేదు అంటాడు దేవుడు. నా సేవకుని మీరు వ్యతిరేకించే విషయం మీరు ఎలా భయపడలేదు అని గర్తిస్తాను. ఇవన్నీ జ్ఞాపకం రావు కొంతమందికి, భక్తులకి. ఎలా పెడతారో మాట్లాడతారంటే అర్థం ఏంటంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో లేరు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఒక దర్శనం, ఒక ప్రవచనం, ఇంకేదేదో ఒక వివేచనం ఇది మాత్రమే కాదు. ఇక్కడ మన పేతురయ్య ఆత్మ ద్వారా ఇతన్ని స్వస్థపరిచాడు. మరలా 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలు అబద్ధం ఆడినప్పుడు మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతారని ఆయన తెలియచేశారు కదా. అక్కడ ఏదో అవిధేయతను బట్టి వాళ్ళు చనిపోవడం ఏమి జరిగింది. మరలా 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఎక్కడ వేయబడ్డాడు ఆయన? చెరసాలలో. అది ఇక్కడ ఇది కూడా గమనించాలి మనం. నేను ఎంతో ప్రవచనం, నా ద్వారా ఎన్నో కార్యాలు ఒక్కోసారి మనం జరుగుతాయి అనుకుంటాం. అలాంటి మనమే పేతురయ్య చెరసాలలో వేయబడ్డట్టుగా ఒక పర్యాయం కొన్ని శ్రమలకు లోనవుతాం. ఇవన్నీ మీరు గమనించాలి. అంటే ఆత్మను పొందుకున్నప్పుడు అన్నీ దివ్యంగా, అన్ని సౌఖ్యంగా, ఈ లోక సంబంధంగా అంతా మంచిగా జరుగుతునేటటువంటిది లేదు. ఈ లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా మాత్రం పాపం మన దగ్గరికి రాకుండా ఈ దహించు అగ్ని పాపం శక్తులను లయపరుస్తుంది. లోకంలో తినే విషయంలో, త్రాగే విషయంలో, ఆరోగ్య విషయంలో ఏమేమి వస్తుంటాయి అవి గొప్ప కాదు. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింప చేయలేదు. ఆత్మ మరణను జీవింపజేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి. కనుక ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారు పునరుద్ధార శక్తి వలన సంఘానికి అనుగ్రహించబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏంటి దినాలలో నాకు నీకను కాదు, నా వల్ల కాదు, నేను పొందుకోలేను, నేను ముసలితనంలో ఉన్నాను, లేక నేను శారీరక బలహీనతలు ఉన్నాను, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉందని ఏం తీసి అవతలపడేది. థైరాయిడ్కి అభిషేకానికి సంబంధం లేదు. ఆత్మను పొందుకున్నప్పుడు తెలియని రీతిగా ఆటోమేటిక్గా ఆ థైరాయిడ్, ఆ షుగరు, ఆ బీపీ కూడా దేవుడు మాయం చేస్తాడు. గట్టిగా చప్పుడు కొడదాం. మరి మన దేవదాసాయి గారికి ఆస్మా ఉండేదన్నమాట. ఆస్మా ఉండేది ఏం చేస్తాడంటే ప్రసంగం చేసినప్పుడు యేసు రక్తమే జయమని తీసి పక్కన పెట్టేవాడంట. వచ్చేసి ప్రసంగం చేసేవాడు. నేను కూడా నన్ను కొద్దిగా దగ్గర వచ్చిందిగా ప్రార్థన చేసుకున్నా. పిల్లల మధ్యలో ఏంటి నాన్న నేను తట్టుకోలేను దగ్గర, ఏదో చేయాల్సింది చేశాను. ఇంతటి దేవుడు కొద్దిగా చక్కగా మాట్లాడటానికి ఒప్పించాడు. శరీరం అంటే దానిపైన అది చేసుకుంటూ పోతుంది. అంతేగాని నాకు అయ్యో ఈ రోగం ఉంది, నాకు భక్తి సరిదైంది కాదేమో, నా ప్రార్థనలో శక్తి లేదేమో అనుకోవద్దు. అంత మహాపోస్తుడు పౌలైనే ముమ్మారు ప్రార్థన చేస్తా అన్నాడు. అరే బాబు, ఇది ముందుగా నీకు ఉండాలి, నా కృప నీకు, గట్టిగా చప్పట్లు గట్టిగా, నా కృప నీకు చాలు పడాలి.
దేవునికి స్తోత్రం. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఇలాంటి ఆధిక్యతలు మనకు అనుగ్రహించబడ్డాయి. నేను ఇది ఒకటే చెప్పిస్తాను. నేను ఎందుకంటే ఒక అంశం తీసుకుంటే దాన్ని కొన్ని వారాలు చెప్పేది, మీరు ప్రతిదీ వివరంగా తెలుసుకోవాలి. ప్రసంగంగా ఉండకూడదు, అందులో పరమార్థం బయటికి రావాలి. అది అవసరం. అది మీరు తెలుసుకుంటేనే రేపు ఇతరులకు మీరు బోధించగలరు. ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత తండ్రి అయిన దేవుడు ప్రభువారి ద్వారా వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ సంఘం మీద పెంతెకొస్తు పండుగ దినాన కుమ్మరించబడింది. ఆత్మ ద్వారా వారు సర్వసత్యంలోనికి నడిచారు. ఆత్మ లేనప్పుడు 3 సార్లు అబద్ధం ఆడినటువంటి పేతురయ్య ఎందుకు మేమే సాక్షులు అలా ఆడకుండానే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, మేము సాక్షులను ధైర్యంగా సాక్షి ఇచ్చాడు. అద్భుతం చేసినాడు. చనిపోయినాడు బ్రతికించినాడు. తప్పితే ఆయన చనిపోతే బ్రతికించాడు ఆయన పేతురుగా. కుంటివాడిని బాగు చేశాడు. ఎన్నో స్వస్థత అద్భుతాలు చేసినటువంటి వాడు చూడండి, ఆత్మ కలిగే ఉన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. కాబట్టి మేము ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం, మాకేంటి ఈ సమస్య, ఈ రోగం అని అనుకోవద్దు. పేతురుగా పౌలైతోనే అన్నాడు యేసుప్రభు వారు, బాబు ఇది నీకు ముందుగా ఉండాలి. ఎందుకంటే మనకు షుగర్ లేకపోతే ఏమైంది, పొగరు పెరిగిపోతుంది. పొగరు తగ్గాలంటే షుగర్ కంపల్సరీ కావాలి. తినే విషయంలో తగ్గుతాం, ఆవేశంలో తగ్గుతాం, ఉద్రేకంలో తగ్గుతాం. టెన్షన్ లేకుండా బాబు ఎందుకు ఆవేశం పెంచుకుంటే, టెన్షన్ పెంచుకుంటే ఎక్కువైపోతుంది షుగర్ అని కంట్రోల్లో ఉంటాం. అన్ని కంట్రోల్లో ఉంచడానికి భక్తులకి ఒక సాధనం అనుకోండి ఇది షుగర్. కాబట్టి భయపడదు. షుగర్ కంటే మించింది యేసయ్య నామం. రక్షణ నీకుంది, నిత్య జీవం నీకుంది. ఆ విషయం నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు లేని వాళ్ళైతే భయపడాలి. ఎప్పుడు చస్తారో తెలియదు. చచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు ధరిస్తారు. మనకు ఒక నిత్య జీవం ఒకటి ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే మనకు నిత్య జీవం ఉంది. మనం భయపడవలసిన అవసరం లేదు. మరణానికి భయపడడం, రోగానికి భయపడడం, పాపానికి మాత్రం చేయకుండా భయపడాలి. అది ప్రభు మనకు నేర్పించి నానా. అయితే ఇంకొక వాస్తవ విషయం ఏంటంటే, ఈ ఆత్మ వలన మనకు కలిగేటటువంటిది మనకు అర్థం అవడానికి మీరు చదవద్దులే, నాకు వెళ్ళి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయమైనా బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు నాకు చూసారా. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 10 మంది కన్యకులు చక్కటి ఒకటే డ్రెస్ చేశారు. కన్యకులు అంటే పరిశుద్ధులు అనే అర్థం అన్నమాట. ఒకటే డ్రెస్సు వేశారు కదా. వాళ్ళకు కూడా దివిటీలు ఉన్నాయి. 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి, వాటికి ఒత్తుంది. అయితే పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని కాకి నిలబడగానే జరిగింది ఏంటంటే, టకమని అందరూ 10 మంది దివిటీలను వెలిగించుకున్నారు. అగ్గిపెళ్ళు రాజేసి తగిలించారు అన్నమాట. అయితే 5 మంది దివిటీలు ఆగిపోయింది, 5 మంది వెలుగుతారు ప్రకాశమాన. వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? సిద్ధి లేదని అర్థమైంది. చెప్పండి గట్టిగా. అది చిన్నప్పుడు ఇక్కడ మనకంటే ముందుగానే ప్రేమి గారని దైవజనుడు ఉన్నాడు. ఆయన పాట పాడేవాడు, నాకు మర్చిపోయాను ఆ పాట పాడు చెప్తాను. నూనె నీ దీపంలో ఉందా, ఉందో లేదో నేడే చూడు, లేకపోతే నూనెతో నింపబడు ప్రియుడని బలి ఉండేది అన్నమాట. నూనె నీ దీపంలో ఉందా, ఉందో లేదో నేడు చూడు, నేడైన యేసుని అడిగి అసలు భలే వండర్ఫుల్. ఇంకో వాస్తవం చెప్పంటారా, చాలామంది సియోనోళ్ళు భాషలు మాట్లాడు, ఆత్మ లేదు అంటారు కదా. ఈ పరిశుద్ధాత్మ పాటలు దానే రాశారు. పరిశుద్ధాత్మను పంపుదేవ ఇలాంటి కొన్ని పాటలు ఉన్నాయి. పెద్దగొత్తలు రాసిన పాటలు తక్కువ, సియోనోళ్ళు రాసిన పాటలే ఎక్కువ. ఇంకా అక్కడ దాకా ఎందుకు అసలు